ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీలిమిటేషన్ బిల్లు పైన నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ సర్కార్ మరో ఎత్తుగడను ప్లాన్ చేసింది. తమకు అనుకూలంగా సీట్లు వచ్చినటువంటి రాష్ట్రాల్లోని ఎంపీలను కలుపుకోవడానికి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తా ఉంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు మొదలు పెట్టినదని తెలుస్తోంది. మరి ఆ పార్టీలు సానుకూలంగా స్పందించినట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది. మరి ఈ బిల్లును పార్టీల మధ్య రాజకీయ అంశంగా విడగొట్టకుండా వారి అభ్యంతరాలను పరిశీలించి సర్ది చెప్పి ఇక మద్దతును కూడగడుతున్నట్టుగా అయితే చెబుతా ఉన్నారు. మొన్నటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన పరిస్థితులు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారనున్నాయి. మరి అంశాల వారీగా అయితే ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. టీఎంసీ ఎంపీలు ఇక డీలిమిటేషన్ బిల్లుపైన సానుకూలంగా స్పందించారని డీఎంకే ఎంపీలు సైతం ఇక చర్చించడానికి సంసిద్ధతనైతే వ్యక్తపరిచినట్టుగా కూడా వర్గాలు వివరించాయి. మరి ఏప్రిల్ నెలలోనే ఈ మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టగా రాజ్యాంగ సవరణకు అవసరమైనటువంటి 3/2 వంతు మద్దతును సాధించలేకపోయింది. సభకు హాజరైనటువంటి మొత్తం 528 మంది సభ్యుల్లో ఇక మరి 298 మంది బిల్లులకు మద్దతునివ్వగా 230 మంది అయితే వ్యతిరేకించారు. అవసరమైనటువంటి 352 ఓట్లు రాకపోవడంతో ఇక బిల్లు లోక్సభలో విరిగిపోయాయి. మొన్నటి బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని ఓడించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, తమిళనాడులో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం, డీఎంకేతో బంధాన్ని తెంచుకుని ఇక కాంగ్రెస్ పార్టీ విజయ్కు మద్దతుగా నిలవడం, మరి ఈ పరిణామాలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారుతూ ఉన్నాయి. బెంగాల్లో టీఎంసీ పార్టీలో తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ ఇక సమ్మతం లేకుండానే ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ ప్రకటన సంచలనం నమోదైంది. ఇక మరి టీఎంసీ ఎంపీల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్టు సమాచారం అందుతోంది. తమిళనాడులో కాంగ్రెస్ వెన్నుపోటు పడిచిందని అభిప్రాయపడినటువంటి డీఎంకే ఇండియా కూటమి నుంచి ఇక దూరంగా జరుగుతూ ఉంది. మరి డీలిమిటేషన్ను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి డీఎంకే సైతం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చే కొత్త డీలిమిటేషన్ బిల్లు పైన చర్చించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్టుగా కూడా కీలక వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి వీటితో పాటుగా కూడా ఎన్సీపీ ఇక సునేత్ర పవర్ వర్గం, మరి ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ సహా ఇక ప్రాంతీయ పార్టీల నుంచి అంశాల వారీగా అయితే మద్దతు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి కేంద్రం భావిస్తూ ఉంది. మరి ఈ పార్టీలు డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం తెలిపితే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం అయితే ఖచ్చితంగా సులువవుతుందనే చెప్పుకోవాలి. పార్లమెంటుకు హాజరై ఇక ఓటు వేయకున్నా కూడా ఏదైతే ఆబ్సెంట్ కావడం వంటి పద్ధతుల్లో కూడా ఎన్డీఏకి అయితే ఆ పార్టీలు ఉపకరించవచ్చనే చెప్పుకోవాలి. 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలని, తాజాగా జనగణనకు ముందే మహిళా బిల్లులు అమలు చేయాలని సవరణకు కూడా 3/2 వంతు ఓట్లు అవసరమయ్యాయి. వేర్వేరుగా కాకుండా కలిపే బిల్లులను తెచ్చే ప్రయత్నాన్ని అయితే ఇక మహిళా కోటా పైన అయితే మరి ఇరుకున పెట్టాలని చెప్పేసి కేంద్రం భావించింది. కానీ అది కుదరకపోవడంతో అయితే ఇప్పుడు ప్రతిపక్షాల మద్దతును కూడగట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించుకుంది. మరి డీలిమిటేషన్ కొత్త బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది. తద్వారా లోక్సభలో 543 సీట్ల నుంచి 850కు పెంచాలని భావిస్తూ ఉన్నది. మరి 850 సీట్లు పెంచినా కూడా 816 సీట్లను ఉపయోగించుకోవాలని చెప్పేసి అయితే యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి రాష్ట్రంలో సీట్లు డబుల్ చేస్తే ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని కేంద్రం వాదిస్తూ ఉంది. మరి ఇదివరకే భారీగా సీట్లు ఉన్నటువంటి ఉత్తరాది రాష్ట్రాలకు ఇది ఉపయోగపడుతుందనేది ఈ వాదన అయితే ప్రతిపక్షాలు చేశాయి. మరి ఈ డీలిమిటేషన్ ఆమోదం పొందితే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి మద్దతు లేకున్నా మరి ఉత్తరాది రాష్ట్రాల ఎంపీల సంఖ్యతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో ఇక బార్గెనింగ్ శక్తి పూర్తిగా తగ్గిపోతుందనే చెప్పుకోవాలి. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ఈ బిల్లును 2029 లోక్సభ ఎన్నికల్లోపే క్లియర్ చేయాలని చెప్పేసి అమలులో భాగంగా అయితే యోచిస్తున్నట్లు తెలుస్తా ఉంది. మరి
కాగా మరి అధికారిక వర్గాలు మాత్రం కేవలం మహిళా సీట్లను ఇక ఏదైతే అకామడేట్ చేయడానికి అయితే మరి పునర్విభజన ఇప్పుడైతే చేస్తున్నట్టు వివరిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైనటువంటి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను మళ్లీ తెరపైకి తెచ్చేందుకైతే కేంద్ర ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యక్తమైనటువంటి తీవ్ర వ్యతిరేకత మరి అలాగే పార్లమెంటులో తగినంత మద్దతు లభించకపోవడంతో అయితే తాత్కాలికంగా పక్కన పెట్టినటువంటి ఈ బిల్లును మరి రానున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో చట్టసభల ముందుకు తీసుకురావడానికైతే కేంద్రం ముమ్మర ప్రణాళికలు రచిస్తోందని చెప్పేసి జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈసారి ఎలాంటి రాజకీయ ప్రతిష్టంభన లేకుండా బిల్లును ఆమోదింపజేసుకోవడానికైతే కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందిస్తూ ఉందని చెప్పేసి సమాచారం అందుతుంది. మరి బిల్లుపైన జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించడమే లక్ష్యంగా కేంద్రం ప్రాంతీయ పార్టీలతో అంతర్గత చర్చలు జరుపుతోంది. ముఖ్యంగా గతంలో ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించినటువంటి తమిళనాడుకు చెందిన డిఎంకే, పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి టీఎంసీ పార్టీల అధినేతలను, కీలక నేతలను ప్రభుత్వ పెద్దలు అయితే ఇప్పటికే సంప్రదించినట్లుగా కూడా అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇటీవల అంతర్గత సంక్షోభాలు, ఎన్నికల పరిణామాలతో సతమతమవుతున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు కీలక ఎంపీలు ఈ బిల్లుపైన సానుకూలంగా స్పందించినట్టుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు దక్షిణాది ప్రయోజనాలకు మరి గండిపడకుండా అయితే కేంద్రం రూపొందించబోయే సవరించినటువంటి నూతన డ్రాఫ్ట్ బిల్లు కోసమైతే ఇక డిఎంకే శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. జనాభా ప్రాతిపదికన గనక నియోజకవర్గాల పునర్విభజన చేపడితే గత కొన్ని దశాబ్దాలుగా జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటు సీట్లను కోల్పోయే ప్రమాదం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అదే సమయంలో జనాభా విపరీతంగా పెరిగినటువంటి ఉత్తరాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. మరి దీనివల్ల కేంద్ర రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఇక ప్రాధాన్యత అయితే తగ్గిపోతుందనేది ఇక్కడి ప్రాంతీయ పార్టీల ప్రధాన ఆందోళన. ఈ ఆందోళనలను పరిగణలోకి తీసుకుని దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా సీట్ల కేటాయింపుల్లో ప్రత్యేక ఫార్ములాలను నూతన డ్రాఫ్టులో చేర్చబోతున్నట్లుగా అయితే కేంద్ర ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంటు ముందుకు వస్తే దేశ రాజకీయాల్లో మరిన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.